తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజు ఎట్లా ఉందంటే కనుక 2026 ఈ 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఒక గ్రహం ఏ స్థానంలో ఉంటుంటే ఎలా వీరికి వెదజల్లుతూ ఉంటారు, అలాగా మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వీరి యొక్క స్థితిగతులు గుణగణాలు, దానితో పాటు ఈ యొక్క 2026 సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ధనధాన్య అభివృద్ధి అవుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే మనం ఒక్కసారి గమనించినట్టయితే కనుక దీంట్లో మొదటిగా మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే 2026 సంవత్సరం గురుగ్రహం అయితే మనకి జూన్ జూలైలో మారే ఛాయిస్ ఉంది. ఇక రాహువు కేతు అయితే సంవత్సరం మొత్తంతో మారేటువంటిది అయితే కనపడట్లేదు. అలానే శని భగవానుడు కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు 2026 సంవత్సరం మొత్తం కూడా. ఇలాంటి గ్రహస్థితి అయితే పెద్ద పెద్ద గ్రహాలు అయితే అలా ఉండిపోతాయి. ఇక మనకు తెలిసిన విషయమే శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, అలానే రవి భగవానుడు కావచ్చు, వీరంతా కూడా మాసంకి ఒకసారి 40 రోజులకు ఒకసారి స్థనచలన చేస్తూ ఉంటారు. అలానే మనకి చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ప్రకారంగా ఇక దేశానికి రాష్ట్రానికి చూసుకున్నట్టయితే కనుక అది మనకి వేరే ఒక ప్రెడిక్షన్ అవుతుంది. కాబట్టి అది పంచాంగ శ్రవణాలు మనం చూద్దాము. అయితే మున్ముందుగా మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే కనుక ద్వాదశ రాశులు, దానిలో ఉండేటువంటి ఆ రాశిలో ఉండేటువంటి లక్షణాలు, ఏ గ్రహం ఏ స్థాయిలో ఉంది, అట్లా మనం ఒకసారి పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి అన్నిటికన్నా ముందుగా ఈ ద్వాదశ రాశి వారు అందరికీ కూడా ఈ యొక్క 2026 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ యొక్క సింహరాశి 2026 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మనం చూసినట్టయితే కనుక వీరు చూడటానికి చాలా అందంగాను ఆకట్టుకునే విధంగాను, అందులోనూ అన్ని వర్కుల్లోనూ ముందు అజ్జిలోనూ ఇంట్లో ఒక్కరు సింహరాశి వారు పుట్టుంటే ఇక వేరే ఇంకెవరితో ఏం సంబంధం లేకుండా అన్ని బరువులు బాధ్యతలు వారి మీద వేయొచ్చు అనే విధంగా ఉంటుంటారనమాట. ఎందుకంటే వారికి ధైర్యం ఎక్కువ, నమ్మకం ఎక్కువ, వారి కార్యాచరణ ఎక్కువ, అందరిని ఆకట్టుకునే తత్వం ఎక్కువ. అల్లు అంతా కూడా ఏంటంటే మనం ఉన్నామని ఒక ధైర్యాన్ని నింపుతారు. ఎవరితోనైనా పని చేయించగలటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. వీరు ఖర్చు పెట్టకుండానే పనులు చేపిస్తూ ఉంటారు. డబ్బు ఎక్కువ ఖర్చు లేకుండానే ఎవరిని ఎలా వాడేసుకోవాలో వారికి బాగా తెలుసు. అలాంటి సింహరాశి వారికి కూడా బాగా కలిసి రాబోతుందండి. ఎందుకంటే శని భగవానికి అశుభ దృష్టితో పాటు కేతువుని యొక్క అశుభ దృష్టితో ఉన్నటువంటి సింహరాశి వారికి కూడా 2020 సంవత్సరం కలిసి వస్తుందంటే అదృష్టమే కదా. అయితే మనకి మొదటి అధ్యాయం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవి వచ్చినట్టయితే కనుక సింహరాశి వారికి ఏదైనా బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్షియల్ సెక్టారు, అలానే మ్యూచువల్స్ కానివ్వండి, ఇన్సూరెన్సెస్ కానివ్వండి, షేర్స్ కానివ్వండి, ఇలాంటి వ్యాపారాలు ఏదైనా అడుగుపెట్టినా, అలాంటి వ్యాపారాలు ఇన్వెస్ట్ చేసినా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మోటార్ ఫీల్డ్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రయత్నం చేస్తే మొదటి అధ్యాయంలో కనుక మోటార్ ఫీల్డ్ రంగంలో కూడా అడుగు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఈ రెండింటిలోనూ అడుగు పెట్టేవారు, జాబ్లో వెసులుబాటు కావాలనుకున్నవారు, జాబ్లో ప్రమోషన్స్ కావాలనుకున్నవారు, ఇంక్రిమెంట్స్ కావాలనుకున్నవారు ఎవరైనా ఉన్నారంటే కనుక జాబ్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి జాబులు వెసులుబాటు, ప్రమోషన్స్, అగ్రిమెంట్లు అన్నీ కూడా వారికి బాగుండేలా ఉంటాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి ఈ యొక్క మొదటి అధ్యాయంలో బాగుండాలి అనుకుంటే కనుక ఎక్కడైనా సమీప దూరంలో ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ, ఏదైనా విష్ణువు ఆలయంలో దర్శనం కానీ, నమస్కారం కానీ చేసుకొని అక్కడ పంచామృత అభిషేకం కనుక చేయించినట్టయితే వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనపడుతూ ఉంటాయి. ఇకపోతే మనకి ఏప్రిల్, మే, జూన్ ఇక్కడ ఎక్కడైనా పెళ్ళిళ్ళు కాని వారు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి అనుకూలంగా ఉంది. ఏదైనా సంబంధాలు కుదుర్చుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. శుభకార్యాలు పాల్గొనేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంది. దూర ప్రయాణాలు చేసేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఏంటంటే శుక్రుడు, బుధుడు అందరూ కూడా, రవి కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యాచరణలో మొదలు పెట్టడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఈ 3 మాసాలు ఇక్కడ వీరికి ఆ 3 మాసాలు కలిసి రావాలి అనుకుంటే కనుక ఏదైనా ఒక ముగ్గురికి నలుగురికి భోజనం పెట్టిస్తే సరిపోతుంది. అమావాస్య పౌర్ణమికి ముందైనా సరే ఒక ముగ్గురు నలుగురికి భోజనం పెట్టిస్తే ఆ పరిహారం అయితే సరిపోతుంది. ఇక మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఇక్కడైతే వీరికి ఆరోగ్య సమస్యలు కొంచెం క్షీణిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు వీరికి ఏంటంటే బ్లడ్కి సంబంధించినటువంటి విషయాలు, ఒబెసిటీ ఎక్కువగా లావ్ అవటం కానివ్వండి, లోపల స్టమక్లో పుండ్లు లాంటివి రావటము, ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వటము,
యూట్రస్ ప్రాబ్లం రావటము, కిడ్నీస్, లివర్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమేర జాగ్రత్త, ప్రికాషన్స్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి వాడేటువంటి వంటలో, కూరల్లో, కర్రీస్‌లో, పచ్చళ్ళలో, పికిల్స్‌లో వీటన్నిటిలో కూడా ఇంగువ ఎక్కువ వాడటం వల్ల అలాంటి సమస్య నుంచి దూరపడేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు ఒక నైట్ పూట పడుకునేటప్పుడు ఒక 2 లవంగాలు తినేసి వాటర్ తాగి పడుకుంటే గనక ఆ ఒక కార్యాచరణ గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఇకపోతే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలు కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే కొంచెం ఆచితూచి ప్రయాణం చేయండి. అలానే ఏదన్నా కార్యాచరణ ఉన్నత స్థితిలో వెళ్ళాలి, రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, అలానే రియల్ ఎస్టేట్ రంగం కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎలాగా మనకి లాస్ట్ మాసాలైతే గనక ఇల్లు, వాహనం కొనుగోలు చేసుకునే దానికి, ఆ ఉమ్మడి ఆస్తులు కూడబెట్టుకునే దానికి, అలానే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేదానికి, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్, పంట భూములు పండించుకునే దానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎక్కడైనా మీకు రావి చెట్టు ఉంటే గనక ఆ రావి చెట్టు మొదట్లో దీపారాధన చేసుకుంటే గురువారం రోజున చాలా మంచిది. మీకు పితృదోషాలు కూడా కొన్ని కనబడతా ఉన్నాయి. కాబట్టి దానికి దోషానికి పరిహారం ఏంటంటే గనక ఎక్కడైనా వాగు, చెరువు, ఏరు, సెలయేరు, కుంట, బ్రహ్మగుండం అలానే సముద్రం లాంటివి ఉంటే గనక అక్కడ స్నానం ఆచరించడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటే గనక ఆ స్నానం ఆచరించేప్పుడు గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో తీసుకొని వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి అవి పడేసి గనక వచ్చినట్టయితే మీకు పితృదోషాలు కూడా కొంతమేర ఇబ్బంది కలగకుండా ఉంటాయి. ఆర్థిక వనరులు, ఆరోగ్య సమస్య అన్నీ కూడా కొంచెం మేర నెరవేరుతూ ఉంటుంది. ఇక పూర్తిగా వీరికి అన్ని రకాల బాగుండాలంటే వీరికి లక్కీ నెంబర్ 5 అండ్ 7 అండ్ 2 ఈ 3 నెంబర్ కూడా లక్కీ నెంబర్‌గా తీసుకోవచ్చు. అలానే వీరికి కలిసిచేటు కలర్ టమాటో కలర్, రెడ్ కలర్, అలానే వైట్ కలర్ ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తాయి. ఇక వీరికి వారం కింద వచ్చేటప్పటికి అలానే వీరికి శనివారం, శుక్రవారం, ఆదివారం 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఇకపోతే జాతకంలో తగ్గట్టు కాకుండా, జాతకంలో ఉన్నది ఉన్నట్టు కాకుండా జరగట్లేదంటే కొన్ని విషయాలు మనకి జాతకాల్లో కనపడవు. కొన్ని విషయాలు దశాంతదశలో కనపడవు. మన జాతకం చూసినప్పుడు మనం ఏ జిల్లా కలెక్టర్ అవ్వాలని ఉంటుంది. కానీ మనం బిల్ కలెక్టర్‌గా చేస్తూ ఉంటాం. మనకి అనీజీ ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు. భార్యాభర్తల మధ్యన ఎడబాటు, ఏ ఫైనాన్షియల్‌గా సమస్యలు, ఏ చేద్దామన్నా వెనకంజలోనే ఉంటది. అష్టదిగ్బంధన, కాళ్ళు గడపలు దాటవు, కోరికలు కొండలు దాటుతూ ఉంటాయి. ఇలా జరుగుతుందా మీ దృష్టిలో? అయితే అది జాతకం సమస్య కాదు. మీకు ఎవరో చెడు ప్రయోగం చేపించారని అర్థం. మీ భార్యనో, మీ భర్తనో విడదీస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి. అన్యోన్యత లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అంటే మీకు ఎవరో చెడు క్రియలు చేపిస్తున్నారు. హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి చేపిస్తున్నారు. మిమ్మల్ని ఎదగకుండా చేస్తున్నారు. మీకు మందు పెట్టున్నారు. అందుకే ఇద్దరి మధ్యన సూతులు లేవు. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా సంప్రదిస్తే దాని దగ్గర పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చిన్న చిన్న సమస్యలైతే తీరేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.